మీ పేరన్నా? నా పేరు మోయిన్ అన్న. మోయన్. ఇప్పుడు నిన్న ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం అని పెట్టారు కదా! అవును. దానివల్ల అదే లేడీస్‌కి అందరికి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్నా? ఇబ్బంది ఏం లేదన్న. హ్మ్. ఇప్పుడు ఇబ్బంది దేని గురించి ఇబ్బంది అంటారు మీరు? అంటే బస్సులు సరిపడగా ఉన్నాయా? లేవా? ఇప్పుడు ఒకవేళ సరిపడగా బస్సులు లేకుండా జనాలు ఎక్కువ ఎక్కించడాలు, దానివల్ల ఆటోలు ఇబ్బంది పడ్డాలు. ఆటోలా ఎక్కేటోడు ఆటోలోనే ఎక్కుతాడు, ఓకే. బస్సులో ఎక్కేటోడు బస్సులోనే ఎక్కుతాడు. ఓకే. ఇప్పుడు పుణ్యానికి వస్తుందని ఎవడైతే హ్మ్. ఇప్పుడు ఒక జాగాలో ఒక జస్ట్ మిసాల్ అన్నదానం అవుతుంది. హ్మ్. అన్నదానం అవుతుందని అందరు పోయి తింటారా? తినేటోళ్ళే పోయి తింటారు. ఓకే. ఎవడైతే పైసలు బచాయించాలనుకుంటారో ఓకే. వాళ్ళే పోతారు దాంట్లో. ఓకే. ఆటోలో ఎక్కేటోడు ఆటోలోనే ఎక్కుతాడు, క్యాబ్లో ఎక్కేటోడు క్యాబ్లోనే ఎక్కుతాడు, మెట్రోలో ఎక్కేటోడు మెట్రోలోనే ఎక్కుతాడు. ఓకే. ఇప్పుడు ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళకి ఎవరికైతుంది అంటే హ్మ్. ఆ షేరింగ్ కొడుతుంది చూడు. ఓకే. 10 రూపీస్ షేరింగ్ వారిది కూడా, చిలకలు కూడా, ఓకే. లాలా కూడా, అదే అడ్లగుట్ట షేరింగ్ తిరిగేవాళ్ళు. షేరింగ్ తిరిగే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. మా ఆటోలకి ఏం ఇబ్బంది కాదు, మీ ఆటో ఆన్లైన్ కి ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది కాదు. ఓకే. ఎందుకంటే లేడీస్ అది వాళ్ళు బస్సులో పోయేటోళ్ళు బస్సులో పోతారు. ఓకే. ఇప్పుడు క్యాబ్లో పోయేటోళ్ళు ఓకే. ఆటోలో పోయేటోళ్ళు వాళ్ళకి డీజిల్ వాసన పడుతుందా? ఓకే. వాళ్ళకి పడది, వాళ్ళు బస్సులో పోరు. ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు, అరే బస్సు ఫ్రీ అంటారు కదరా భయ్ హ్మ్. అని ఇంటికి ఆటో పిలిపించి బస్ స్టాండ్కి పోయి బస్సులో ఎక్కుతారా వాళ్ళను? ఓకే. ఏం ఫరక్ పడది. ఏంటంటే ఆర్టీసీకే నుక్సాన్ అవుతుంది. ఓకే. పెట్టేది ఉంటే పథకం ఒక ఏజ్ బార్ ఒక లిమిట్ పెట్టేది ఉండే, 50 అబవ్ పెట్టేది ఉండే, హ్మ్. స్టూడెంట్స్ కి పెట్టేది ఉండే, హ్మ్. అలాంటి వాళ్ళకి పెట్టింది. చిన్నగా నుంచి పెద్దవాళ్ళకి పెడితే ఓకే. ఆయుధం తగ్గిపోయింది కదా, మనకు తగ్గిపోయింది కదా. ఓకే. ఇప్పుడు పథకం అనేది లేడీస్ అందరికి అమలు చేశారు. జస్ట్ ఒక ఆధార్ కార్డు చూపించి ఉమ్, బస్ ఎక్కితే సరిపోతుంది అన్నారు కదా! అవును. దానివల్ల ఆర్టీసీకి వచ్చే ఆదాయం అనేది తగ్గిపోద్ది అనుకుంటా. తగ్గిపోతుంది, కంపల్సరీ తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది కూడా వచ్చి సీట్ల కోసం తగ్గిపోతుంది కానీ ఇక్కడ ప్రాణం పోసి ఇక్కడ ప్రాణం వేస్తున్నాడు అనమాట. 45 రూపాయల కిలో ఉన్న బియ్యం సడన్ గా 10 రూపాయలు పెరిగిపోయింది. ఓకే. అంటే ఇక్కడ పానం ఇస్తున్నాడు, అక్కడ పానం తీసేసిండు. ఓకే. అంటే ఈక్వల్ ఒక్కడ తగ్గించి ఒక్కడ మీకు ఎక్కిచ్చేస్తుంది ఎలక్ట్రిసిటీ అంతే. అది. ఇచ్చేది ఏం లేదు, తీసుకునేది ఏం లేదు. అది. ఏదైతే మాత్రం సమన్వయంగా జరుగుతుంది. ఒక పక్క అంతే. తగ్గించడం, ఒక పక్క పెంచడం అనేది చేస్తున్నారు. ఆటోలకి ఏమి ఇబ్బంది కాదు, ఎవరికి ఏమి ఇబ్బంది కాదు, ఓకే. ఎవరికి ఏం కాదు. ఏంటంటే ఆర్టీసీకి నుక్సాన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళు పవర్ల రానికి ఇచ్చేసిర్రు పెద్ద పెద్ద హామీలు, అవును. అవి ఎంతవరకు నెరవేరుతాయో అవి మొత్తం చూడాలా. ఓకే. ఇప్పుడు 6 గ్యారంటీ హామీలు అని చెప్పి వెంటనే సంతకాలు పెట్టి ఒక్కొక్కటి అమలు చేసుకొస్తున్నారు. ఒకటంటే రెండే. రెండు ఏది చేశారు. చేసిండు, ఇది పుణ్యానికి వచ్చింది. అది. ఓకే. ఇంకోటి ఏం చేసిండు, ఇంకోటి వచ్చేటప్పటికి జాబ్ మేళ ఇది అనుకుంటా సంథింగ్ నేను చూడలేదు. ఇది ఫ్రీయే, ఇది నడుస్తుంది. అది ప్రస్తుతానికైతే రెండే అమలు చేశారన్నారు 6లో. ఉమ్, మిగతా 4 అనేది అమలు చేస్తామని చెప్పారు. అది చేస్తామని చెప్పిర్రు. ఓకే. కేసీఆర్ కూడా చాలా చెప్పిండు. ఉమ్. అది 10 సంవత్సరాలు గడిపినాయి అవి పూర్తి కానికి. ఓకే. ఈయన కూడా ఎన్ని సంవత్సరాలు గడుపుతాడో అది చూడాలి మనం. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ అనేది గవర్నమెంట్ సరిగ్గా నడపగలదు అనుకుంటున్నారా? అంటే ఎక్కేటప్పుడు స్టార్టింగ్ లో ముఖ్యమంత్రి కోసం చాలా గొడవలు జరిగి ఆఖరికి ఒక ఫైనల్ డెసిషన్ మీద రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం జరిగింది. అవును. అది ఇప్పుడు అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన అనేది సజావుగా జాగుద్ది అనుకుంటున్నారా? నేను అనుకున్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం కంటే ఎక్కువ నడవదు. ఓకే. ఒక సంవత్సరం కంటే ఎక్కువ నడవదు నడవదు అనుకుంటున్నాను నేను. ఎందుకనండి? ఎందుకంటే కేసీఆర్ కున్నంత నాలెడ్జ్ ఆయనకు లేదు. ఓకే. ఇన్కమ్ ఎట్లా పెంచాలనో ఆయనకంత తెలివి లేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారికి అయితే అంత జనరల్ నాలెడ్జ్ లేదంటారు. జనరల్ నాలెడ్జ్ లేదు ఆయనకి. అంత ఏదో పబ్లిక్ కేసీఆర్ మీద ఉన్న కోపం తోటి రేవంత్ రెడ్డి సీఎం అయిండు, కానీ రేవంత్ రెడ్డి మీద ఉన్న అభిమానము మీద రేవంత్ రెడ్డి సీఎం కాలేదు. ఓకే. కేసీఆర్ కొన్ని తప్పులు అయిండవచ్చు. ఓకే. కేసీఆర్ చేసిన పథకాలు, కేసీఆర్ చేసిన పనులు చాలా ఉన్నాయి. ఓకే. ఇంతకు ముందు 60 years లా కాని పనులు ఈ 10 years లో అయినాయి. ఓకే. కేసీఆర్ గవర్నమెంట్ లో కొన్ని అయినాయి. అది 70 years లో నుంచి దిగి ఉన్న టైటానిక్ సముద్రంలో 10 years లో మీరు తీసుకొచ్చి అండర్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చి రినోవేట్ చేసి అయిపోతుందా? ఓకే. కాదు కదా. ఇంకొక ఛాన్స్ ఇచ్చేది పబ్లిక్, కానీ ఏంటంటే అది మషిన్ వల్ల అయిందా లేకపోతే దేని వల్ల అయిందా? ఊర్లలో కొంచెం ఇప్పుడు కేసీఆర్ చేసిందంటే ఇప్పుడు ఊర్లలో సర్పంచులు వాళ్ళు గ్రామ పంచాయతీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పని చేయలేదేమో, కానీ కేసీఆర్ మాత్రం ఇచ్చిన ఆర్డర్ మాత్రం
ఓకే సూపర్ హిట్. ఓకే కేసీఆర్ ప్రభుత్వం అనేది బాగా నడిచింది అంటారు. బాగా నడిచింది. మరి ఆయన ఓడిపోవడానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చండి. కారణం ఏమైందంటే ఇప్పుడు ఊర్లలో పని చేయలేదంట ఇలా కార్యకర్తలు. ఓకే అంటే పల్లెటూరులో వీళ్ళ కార్యకర్తలు అనేది సరిగ్గా లేదండి. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఓకే పని చేయలేదు. ఓకే దానివల్ల ఇప్పుడు ఊరోళ్ళు ఒకటై వాళ్ళ ఊర్లది ఏముంటది, పల్లెటూరులో గ్యాదరింగ్ ఉంటది, అవును యూనిటీ ఉంటది. ఇంకొద్దరవా ఇంకొద్దాట అంటే ఓకే మటాష్ అట్లా పోయిండు. ఇప్పుడు చాలా మంది మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లే అదొక్కటే మోసం జరిగింది. పైగా పేపర్ లీకేజ్ అనేది మెయిన్ కారణం. పేపర్ లీకేజ్ కేసీఆర్ ఒక్క ప్రభుత్వం లీకేజ్ కాలేదు. ఓకే నేను ఒక్క ప్రభుత్వంనే లీకేజ్ అయిందా? ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేపర్ లీకేజ్ అయింది. ఓకే అంటే ఇక్కడ కొంచెం నిరుద్యోగులకి ఖచ్చితంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి తీస్తామని ఏదో హామీలు ఇచ్చారు కదా కేసీఆర్ గవర్నమెంట్, అది తీరలేదు. దానివల్ల నిరుద్యోగులు అందరూ దాని వల్ల కూడా ఎఫెక్ట్ పడ్డది, ఇబ్బంది ఉంది. దానివల్ల ఎఫెక్ట్ అని అంటున్నారు. అది ఎంతవరకు చెప్పొచ్చు అంటారు? పడ్డది. 25 లక్షల అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ వచ్చి ఇక్కడ క్యాన్వసింగ్ చేసిర్రు. ఓకే దాని వల్ల కూడా ఎఫెక్ట్ పడ్డది. దానివల్ల అయితే కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోవడానికి ఎక్కువ హాని జరిగింది అంటారు. అంతే. అది ఇప్పుడు ఈ 6 హామీలు అనేవి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తారనుకుంటున్నారా? నేనైతే అనుకుంటలేను, ఇవ్వలేరు అనుకుంటారు. ఒకవేళ ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ లో అయ్యే ఖర్చు కంటే అంటే గత ప్రభుత్వ 10 సంవత్సరాల్లో ఎంత అయితే ఖర్చు అవుతుందో దానికంటే డబుల్ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది పెద్దోళ్ళు చెప్తున్నారు. చేస్తారు పైసలు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబము వీళ్ళందరూ తిని కడుపు నిండా ఉన్నది వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు కవు 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 ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు తినాలా, వీళ్ళు తిన్న తర్వాత వీళ్ళ కడుపు నిండాలా, దాని తర్వాత మనకేదో వచ్చి రావచ్చు. వాళ్ళు తిన్న తర్వాత మీకు ఏదైనా ఉంటే అనుకుంటున్నారు మీరు, అంతే. అంతేగాని వీళ్ళైతే డైరెక్ట్ గా ఏదో చేస్తారని అయితే నమ్మకం లేదు. గవర్నమెంట్ అయితే ఎన్నాళ్ళని పర్ఫెక్ట్ గా నడుపుద్దని ఒక మాటలో చెప్పగలరా? చెప్తున్నా కదా, సంవత్సరం అగర్ మంచిగా చేసినంటే ఓకే, లేకపోతే సంవత్సరం లోపల కాంగ్రెస్. ఓకే ఒకవేళ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతే అప్పుడు మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుంది? మళ్ళీ కేసీఆర్ వస్తాడు. మళ్ళీ కేసీఆర్. మరి కేసీఆర్ కి సపోర్ట్ కేటీఆర్ సీఎం అయితే అసలు అందరూ ఏమనుకుంటే కేటీఆర్ సీఎం. ఇదేం మోసమైందా ఏమైందా అసలు అర్థమైతే లేదు, కానీ కేటీఆర్ సీఎం కావాల్సింది. అసలు కేటీఆర్ సీఎం కావాల్సింది. కేటీఆర్ అయితే మీకు సీఎం కావాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ.